राजू राजू नहीं राजू भाई बोलो। హలో వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు అవిల్పండు అండ్ రవితేజ గారు విజయ్ దేవరకొండ గారు టూ టైప్స్ ఆఫ్ వర్సటైల్ యాక్టర్స్ అనమాట మనకి. అండ్ రవితేజ గారు చాలా హార్డ్ వర్క్తో పైకి వస్తే విజయ్ దేవరకొండ గారు హార్డ్ వర్క్ కొంచెం యూత్లో ఫాలోయింగ్తో పైకి వచ్చారు. అండ్ వీళ్ళిద్దరు ఇప్పుడు చాలా సెట్ బ్యాక్స్లో, చాలా డ్రాబ్యాక్లో, చాలా లో బ్యాక్లో, చాలా డౌన్ ఫేజ్లో, చాలా షెడ్డిపోయే ఫేజ్లో ఉన్నారు. అండ్ ఇప్పుడు వీళ్ళకి మోస్ట్ వెయిటెడ్ కమ్బ్యాక్స్ రావాల్సిందే, ఈ 2026లో పడాల్సిందే. యాక్చువల్లీ శరవణంద్ గారికి పడిపోయింది, మంచి కమ్బ్యాక్ వచ్చింది. అండ్ ఆది గారికి కూడా మంచి కమ్బ్యాక్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కమ్బ్యాక్ రావాల్సిందే. కమ్బ్యాక్ రాకపోతే ఇక మనం మర్చిపోవచ్చు వీళ్ళని అని అనిపిస్తుంది నాకు. కానీ స్టిల్ ఎన్నిసార్లు కొట్టిన చావని పాము వాళ్ళిద్దరు. సో చూస్తూ ఉంటే ఈసారి ఒక ఫస్ట్ లుక్, ఒక గ్లిమ్స్ రిలీజ్ అయింది. అండ్ ఇవి రెండు చూస్తూ ఉంటే ఆ రోజు కంబ్యాక్ డే అనిపించింది, ఎందుకంటే రెండు లుక్స్ చాలా బాగున్నాయి ఇద్దరివి. అండ్ రవితేజ గారి ఇరుముడి లుక్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. అండ్ స్వామిమాల మీద ఉంటుంది చిన్న పావుని ఎత్తుకొని. అండ్ చూస్తుంటే ఒక విక్రమ్ టైప్ ఆఫ్, ఒక జైలర్ టైప్ ఆఫ్, ఒక డాటర్ ఫాదర్ రిలేషన్షిప్, ఒక మంచి బాండ్ చూపిస్తారు అనిపిస్తుంది. డివోషన్ సాంగ్స్ కూడా బాగా పెట్టేలా ఉన్నారు. అండ్ బంధన బాడు బంబా వాసుడు హరిహర తని కూడా ఎక్కినాడు పల్లకి అని చెప్పి రవితేజ ఫ్యాన్స్ ట్విట్టర్లో బాగా హంగామా చేసి ట్రెండ్ చేస్తారు. అండ్ ఆ సాంగ్ చూస్తే నాకు కూడా బాగా పిచ్చెక్కేస్తుంది. అండ్ ఆ సాంగ్ పేటెంట్ రైట్స్ కూడా తీసుకోమని చెప్పి జీవి ప్రకాష్ మన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట ఇరుముడికి, దానికి వాళ్ళని తీసుకోమని చెప్పి ట్యాగులు కూడా చేస్తారు. అండ్ ట్విట్టర్లో అయితే మంచి ఫుల్ పాజిటివ్ ట్వీట్స్తో మొత్తం దద్దరిల్లిపోయింది ట్విట్టర్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసరికి విజయ్ దేవరకొండ గారి రణబలి పిచ్చెక్కిపోయింది, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇందులో అసలు యాక్టింగ్ కనిపిస్తుంది అంటారు ఆఫ్టర్ అర్జున్ రెడ్డి. చూద్దాం మరి వీళ్ళు దీన్ని మ్యాచ్ చేస్తారా లేదా, మ్యాచ్ చేయకపోతే నేనే గట్టిగా వేసుకుంటా, చూద్దాం. కాకపోతే గ్లిమ్స్ ఫస్ట్ లుక్ అంతా సెట్ అయిపోయింది, చాలా బాగుంది. రష్మికాస్ జయమ్మ చూస్తూ ఉంటే మంచిగా ఇండియన్ మెన్ గట్టిగా పడేలా ఉంది. వీళ్ళ రొమాన్స్, వీళ్ళ కెమిస్ట్రీ, వీళ్ళ హార్డ్ వర్క్ చాలా బాగుంటుంది. గీతా గోవిందంలో చూసినాం, డియర్ కామెడీలో చూసినాం. మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా కానీ మంచి రికగ్నిషన్, మంచి ప్రెజెన్స్ బాగా వస్తుంది. మన డైరెక్టర్ తెలుసు మనకి, రాహుల్ గారు. అండ్ డామ్ సింగర్ ట్యాక్సీ వాళ్ళు చూసినాం, బాగా తీస్తారు, మంచిగా తీస్తారు అండ్ మూవీస్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా మ్యూజిక్ బాగా కొట్టారు. కానీ అంత రౌడీ జనార్దన లేక మన ది ప్యారడైస్ లక్ అయితే మ్యూజిక్ గట్టికి పడలే, కానీ బాగానే పడ్డది, డీసెంట్ పడ్డది మ్యూజిక్. అండ్ చాలా రివీలింగ్ ఉంది. నేను ఆల్రెడీ దాని మీద ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ నేనైతే వీళ్ళ కంబ్యాక్ కోసం చాలా వెయిట్ చేస్తున్నా. వీళ్ళిద్దరూ మాస్ కంబ్యాక్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే చాలా డౌన్ ఫేజ్లో ఉన్నారు రవితేజ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు. అండ్ విజయ్ దేవరకొండ గారు అంటే యూత్లో ఫాలోయింగ్ ఉంది కాబట్టి అట్లా లాక్కొస్తారు. అండ్ ట్రోల్స్ పడితే ఆయనకి ఏం చేసినా కూడా ట్రోల్ మెటీరియల్, ట్రోల్ స్టఫ్ అవుతారు. కాబట్టి వీడికే హేటెడ్, వీడికే లవ్డ్, బట్ వీడికే నెవర్ ఇగ్నోర్డ్ అని చెప్పేసి 7 years నుంచి ఇదే వస్తుంది. అతనైతే మర్చిపోవట్లేదు జనాలు, కానీ స్టిల్ మంచి హిట్ పడాల్సిందే కష్టం లేకపోతే. అండ్ రవితేజ గారికి అయితే ఎంత ఎఫర్ట్స్ ఇస్తా ఉన్నా గట్టికి మూవీ పడట్లేదు. అండ్ మన భరత్ మహాశైలి విజ్ఞప్తి యావరేజ్గా ఉన్నా కూడా జనాలు ఎక్కువ థియేటర్కి ఎక్కువ మొగ్గు చూపలేకపోయారు, ఎందుకంటే దానికన్నా మంచి సినిమాలు ఉన్నాయి కాబట్టి అంత పెద్దగా రికగ్నిషన్ రాలేదు. అండ్ సాంగ్స్ అయితే బాగున్నాయి భరత మహాశైలి విజ్ఞప్తిలో. అండ్ ఆ మూవీ ఎందుకో సంక్రాంతి విన్నర్ అని అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన, కానీ అది నన్ను జలక్కిచ్చి నాకే పెద్ద షాక్ ఇచ్చింది. కానీ ఈసారి మాత్రం రెండు బాగున్నాయి, రెండు మంచి శకునములే రెండింటికి, ఇరుముడికి అండ్ రణబలికి. అండ్ మంచి బజ్ ఉంది, చూద్దాం నెక్స్ట్ ఎట్లుంటుందో. 2 yearలో రిలీజ్ అవుతుందంట అనిపిస్తుంది, ఎందుకంటే రవితేజ గారు ఎక్కువ టైం తీసుకొని నాకు తెలిసి సమ్మర్ కల్లా రిలీజ్ చేయొచ్చు. సో చూద్దాం ఎట్లుంటుందో. అండ్ రణబలి సెప్టెంబర్లో రిలీజ్ ఉంది. అండ్ రౌడీ జనార్దన్ డిసెంబర్లో రిలీజ్ ఉంది, ఈ 2026కే. మరి ఇవి రెండు మాస్ కంబ్యాక్ ఇస్తారో లేకపోతే మళ్ళీ రాడ్డి చారని వంచాలా ఏంటి అని అంటారా, చూద్దాం. అండ్ రవితేజ గారు అయితే యాజ్ యూజువల్ మన ఎక్స్పెక్టేషన్స్ లేవు, కానీ ఇరుముడి వచ్చిన తర్వాత ట్విట్టర్ మొత్తం చాలా పాజిటివ్గా, చాలా ప్రెజెన్స్గా చాలా వెళ్ళిపోయింది. అండ్ చల్లగా ఉంది. ఇక వీళ్ళిద్దరు మంచి హిట్ కొడితే చాలా బాగుంటుంది చూస్తున్నా. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడికి అండ్ రవితేజ గారు. అండ్ వీళ్ళ మాస్ కంబ్యాక్ వస్తే నేను చాలా వెయిట్ చేస్తున్నాను, చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను. అండ్ వీళ్ళ మూవీస్ చూసి పెరిగిన ఉన్నాయి. అండ్ చూద్దాం ఎట్లుంటో. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. సబ్స్క్రైబ్ కొట్టేయండి. బాయ్, గుడ్ నైట్.